Okay, next problem. The quadratic equation 3ax square plus 2bx plus c is equal to 0 has at least one root between 0 and 1 if a plus b plus c is equal to 0, c is equal to 0 or like this. Okay. సో ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈ టూ నెంబర్స్ మధ్య అట్లీస్ట్ వన్ రూట్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. అలా ఉండాలంటే ఈ క్రింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్ మనకి సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. ముందుగా మనం ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనం లెట్ ఎఫ్ఎక్స్ అనే పేరుతో తీసుకుందాం. ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3ax స్క్వేర్ ప్లస్ 2bx ప్లస్ c. ఓకే, ఈ విధంగా ఈజ్ ఈక్వల్ 0 ఉంటుంది, రాయొచ్చు రాయిపోవచ్చు. సో దీంతో పాటు మనం gx అనే ఇంకొక ఫంక్షన్ని మనం చూజ్ చేసుకుందాం. లెట్ gx ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటామంటే ఇంటిగ్రల్ ఎఫ్ఎక్స్ డిఎక్స్. ఎఫ్ఎక్స్ అని ఇంటిగ్రేట్ చేయగా వచ్చేటటువంటి ఫంక్షన్ని మనం gxగా తీసుకుంటున్నాం. ఓకే, మరి ఎఫ్ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది అనేది మనం చూసినట్లయితే ఈ 3a అనేది కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్స్లో కాన్స్టెంట్ పక్కన పెట్టి ఏదైతే ఎక్స్ ఫంక్షన్ ఉందో దాన్నే మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి ఎక్స్ క్యూబ్ బై 3. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1, ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. అలానే ఇక్కడ 2bxలో 2b అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. అట్లానే సిలో సి అనేది కాన్స్టెంట్. మనం దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కదా, సి పక్కన పెడితే ఇంటిగ్రల్ డిఎక్స్ అని వచ్చేస్తుంది. ప్రధానికి ఇంటిగ్రేషన్ వస్తుంది. సి పక్కన పెడితే ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏమొస్తుంది ఎక్స్. సో దీంతో పాటు ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ కాన్స్టెంట్ మనం నోట్ చేస్తుంటాం. జనరల్గా అది సిగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కాబట్టి మనం వేరొక లెటర్ ఏదైనా కానీ నేను డి అని తీసుకుంటున్నాను. ఓకే, సో వేర్ డి ఈజ్ ద ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, సో ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. దెర్ఫోర్ జిఎక్స్ మనకి జిఎక్స్ అనేది అల్టిమేట్గా ఎలా వచ్చిందంటే 3 క్యాన్సిల్ అయిపోతే ఏఎక్స్ క్యూబ్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే బిఎక్స్ స్క్వేర్, ఇక్కడ సిఎక్స్ ప్లస్ డి. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ప్రొడక్టే ఇది. దెర్ఫోర్ జిఎక్స్ ఇలా వచ్చేసింది మనకి. జిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. ఓకే, సో ఇది ఒక నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఉంటుందని మనం పాలినామియల్ ఫంక్షన్గా మనం డిఫైన్ చేసుకుంటాం. సిన్స్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, సో ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్. మనకి సినాప్సిస్ చూసుకున్నట్లయితే ఎవ్రీ పాలినామియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ అట్ ఎవ్రీవేర్. ప్రతి పాలినామియల్ ఫంక్షన్ ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు చెప్పారు వాళ్ళు అవర్ ఈక్వేషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ రూట్ బిట్వీన్ 0 and 1. ఓకే, సో ఇది పాలినామియల్ ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా కంటిన్యూస్, డిఫరెన్షియబుల్. సో మనం ఇక్కడ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ మనం అప్లై చేసుకుందాం. సో ఎల్ఎంవిటి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. ఎల్ఎంవిటి అంటే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. ఓకే, సో లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. ఇప్పుడు జిఎక్స్ అనేది ఈ థియరాన్ని మనం అప్లై చేసుకోవచ్చు మన జిఎక్స్ అనే ఫంక్షన్కి. సో మనకేమొస్తుందంటే జీ డాష్ సి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేస్తే దాని యొక్క కండిషన్ ఈ విధంగా ఉంటుంది. జీ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు g of b minus g of a by b minus a. ఓకే, ఇక్కడ ఏబిఎల్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంటర్వల్ ఇచ్చారు. దిస్ ఈక్వేషన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ రూట్ బిట్వీన్ 0 and 1. సో ఈ 0ని మనం ఏగా తీసుకుంటాం, 1ని మనం బీగా తీసుకుంటాం. సో ఇక్కడ చూపిస్తున్నాను 0, 1, x బిలాంగ్స్ టు. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. జీ ఆఫ్ 1 మైనస్ జీ ఆఫ్ 0 బై బి మైనస్ ఏ అంటే 1 మైనస్ 0. ఓకే, సో జిఎక్స్ అనేది ఇది ఒక పాలినామియల్ ఫంక్షన్. ఇది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబుల్ అవుతుంది at this interval.
therefore g dash c is equal to g of b minus g of a by b minus a. Okay, according to Lagrange's mean value theorem, we have to write like this. Let us see continuation. సో ఇక్కడ మనం జీ డాష్ ఎక్స్ అని మనం మెయింటైన్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ సి ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా జీ డాష్ ఎక్స్ అలా కూడా మనం తీసుకోవచ్చు. మరి జీ డాష్ ఎక్స్ అంటే దీన్ని మనం డెరివేటివ్ చేయాలి. ఓకే, సో డెరివేటివ్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం మనం. సో ఏ అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x². 3x² ఇంటూ ఏ అంటే 3ax². ఓకే, ఇక్కడ x² డెరివేటివ్ చేస్తే 2x ఇంటూ b అంటే 2bx. ఓకే, సో ప్లస్ c ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x అంటే మనకి 1 వస్తుంది. సో c ఇంటూ 1 అంటే c. ఇది కాన్స్టెంట్. డెరివేటివ్ ఆఫ్ d అంటే కాన్స్టెంట్ కాబట్టి అది 0. సో ఈ మొత్తం కూడా మనకి ఏమొచ్చింది, g డాష్ x అనేది మనకి ఇలా వచ్చింది 3ax² ప్లస్ 2bx ప్లస్ c. రైట్ సైడ్ మనం చూసినట్లయితే g(1) అంటే మన gx అనే ఫంక్షన్ ఇది. ఇందులో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 పెట్టుకుంటే 1³ అంటే 1² అన్న 1, c ఇంటూ 1 అంటే 1. సో ఇవన్నీ కూడా ఎక్స్లన్నీ 1 అయిపోతాయి. a ప్లస్ b ప్లస్ c ప్లస్ d వస్తుంది. g(1) అంటే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d మైనస్ g(0). సో ఇదే ఫంక్షన్లో x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 0³ 0, 0² 0, 0 ఇంటూ c అంటే 0. ఈ మొత్తం కూడా 0 అయిపోతాయి. రిమైనింగ్ ఒకటే d. మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ d. క్రింద 1 మైనస్ 0 అంటే 1. ఓకే, సో దాన్ని మనం నోట్ చేయాల్సిన అవసరం లేదు. సో dd క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఈ ఫంక్షన్ ఇలా వచ్చేసింది 3ax² ప్లస్ 2bx ప్లస్ c. అబ్జర్వ్ చేస్తే మన fx ఇదే. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ fx. ఓకే, సో ఈ మొత్తం కూడా 0 అని క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చారు. దేర్ఫోర్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 3ax² ప్లస్ 2bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అని స్టార్టింగ్లోనే మనకి ప్రాబ్లంలో ఉంది అది. సో ఈ వాల్యూ మొత్తం 0 కాబట్టి అల్టిమేట్గా మనకి ఫైనల్గా ఏమొచ్చింది, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.